హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే కొత్త లొకేషన్ చూడటానికైతే వెళ్తున్నాము. ఆ లొకేషన్ ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా మేమైతే చూపిస్తాము. మేమైతే ఆ లొకేషన్కి అయితే మా బండి పట్టుకొని అయితే బయలుదేరిపోయాము. చూడండి, మా ముందున ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ పక్కన అయితే ఒక బండి అయితే వెహికల్ అయితే ఉంది. ఆ సైడ్ నుంచి అయితే ఇంకొక వెహికల్ వస్తుంది. ఈ రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. మొత్తం ధూళిగా అయితే ఉంది. మా ముందైతే బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ పేరు అయితే గురుబెడ బ్రిడ్జ్ అంటారనమాట. ఈ బ్రిడ్జికి చాలా మూవీస్ కూడా తీసున్నారు. చెప్పాలంటే విన్నర్ సినిమా కూడా ఇక్కడ తీశారనమాట. ఈ బ్రిడ్జి దగ్గర తీశారు. ఈ బ్రిడ్జి దగ్గర చాలామంది సినిమాలు తీయడానికి అయితే వస్తుంటారనమాట. ఈ బ్రిడ్జి కూడా చాలా ప్రాముఖ్యమైన ప్రత్యేకత అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కొత్త బ్రిడ్జ్ కూడా మా ముందుకైతే కట్టున్నారు, చూస్తున్నారు కదా ఆ బ్రిడ్జి ఎలా ఉందో. ఇప్పుడైతే మేము వెళ్ళబోయే లొకేషన్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే మేము బ్రిడ్జి అయితే దాటిపోయాము. ఇదిగో ముందు కనిపిస్తుంది కదా ఊరు పేరు అనమాట రంగడిగూడ వెళ్ళే దారి అయితే చాలా ఘాటి ఉంది. అదిగో చూడండి, చిన్నపిల్లడైతే ఎండకి బాగా ఎండకి నడుస్తూ వెళ్తున్నాడు అనమాట. మేమైతే చాలా ఆ రంగడిగూడ ఊరికైతే వెళ్ళే దారిలో చాలా ఘాటిగా ఉంది అనమాట. చాలా దూరం ప్రయాణం చేస్తున్నాం మేమైతే. చూడండి ఎలా ఉందో దారి. ఆ ఊరు అయితే ముందుకు ఉంది. అదిగో చిన్నది కనిపిస్తుంది కదా, అదిగో హౌస్లు, ఇదిగో కొత్త నిర్మాణం అవుతుంది ఇల్లు అయితే. అదిగో చిన్నది కనిపిస్తుంది ఊరు అనమాట. ఇవి అయితే గడ్డి కుప్పలు, అవి పనస చెట్లు అనమాట. ఇది చింత చెట్టు. ఇదిగో చూశారు కదా, ఇదే రంగడిగూడ ఊరు అనమాట. ఈ ఊరు దాటిన తర్వాతే మనం అనుకున్న లొకేషన్కి అయితే మనం చేరుకోగలము. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదైతే రంగడిగూడ ఊరు అనమాట. ఊరు చూశారు కదా, ఈ కొత్తగా నిర్మాణ ఇల్లులు ఉన్నాయి. ఈ ఊరు అయితే చాలా పెద్ద ఊరు అనమాట. చూడండి, అదిగో అవతల ఒక రైల్వే ట్రాక్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడైతే ఇదిగో లేడీస్ అయితే బట్టలు ఉతుకుతున్నారు, మాకే చూస్తుండారు. ఇదిగో మేమైతే మొత్తానికి ఈ ఊరైతే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడైతే ఈ వెహికల్ అయితే ఎక్కడ పార్కింగ్ చేద్దామని అయితే మేము ఇక్కడైతే స్కూటీ నిల్వ పెట్టడం జరిగింది. పార్కింగ్ ఎక్కడ చేయాలైతే మేము అనుకుంటున్నాము. అక్కడైతే ఎవరు వచ్చారనేసి ఒక అతను చూస్తున్నారు. పార్కింగ్ అయితే మేము ఇక్కడ చేసి అలా వెళ్ళిపోదాంలే అనేసి మేము అనుకున్నాము. మొత్తానికైతే మేము ఇక్కడ రీచ్ అయ్యాము. మేము వెళ్ళడానికి అయితే ఇప్పుడు ప్రయత్నిస్తున్నాము. ఈ ఊరు నుంచి అయితే మేమైతే బయలుదేరబోతున్నాము. ఫ్రెండ్స్, మేమైతే వెళ్తున్నాము. చూడండి, దగ్గరికి అయితే వస్తాము. ఇదిగో అది రైల్వే ట్రాక్ అయితే దగ్గరికి వస్తాము. వెళ్తున్నాం. రోడ్ అయితే ఉంది, కానీ ధూళి రోడ్ అన్నమాట. అది అసలు బాగోలేదు. ఇదిగో మేమైతే వస్తాము. ఇదిగో మేము వెళ్ళే దారి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ పక్కన అనమాట రైల్వే ట్రాక్ అయితే ఉంది. చాలా దారుణమైన రోడ్లో మేమైతే ప్రయాణాన్ని ఇక్కడ చూడండి, లోయ అయితే చాలా లోతుగా ఉంది. చూడండి, లోయ అయితే చాలా భయంకరంగా అయితే కనిపిస్తుంది అనమాట. చాలా డౌన్గా అయితే ఉంది. చూడండి, లోయ అయితే మనకు దూరంలో అలా కనిపిస్తుంది అనమాట. బాగా దారుణంగా ఉంది. ఇదిగో చూడండి, పక్కన అయితే మెట్లు కట్టున్నారనమాట. మెట్లు చాలా లోతుగా ఉన్నాయి మెట్లు అయితే. ఇదిగో మేము వెళ్తున్నాము. లొకేషన్కి అయితే దగ్గరికి వస్తాము. బ్రిడ్జ్ లొకేషన్కి అయితే దగ్గర వస్తాము మనము. చూడండి, నడిచే వెళ్తున్నాం అన్నమాట. ఇదిగో ఆ లొకేషన్ దగ్గర అయితే వస్తాము. ట్రాక్లు దిగిపోయాము, వెళ్ళిపోతున్నాం. దగ్గరికి అయితే వస్తాము మనమంతా. బ్రిడ్జ్ దగ్గరికి అయితే వస్తాము. ఇది పాత ట్రాక్ అన్నమాట. కొత్త ట్రాక్ అది అవతల ఉంది. అదిగో అది కొత్తది. అది కొత్తది. ఇది పాత ట్రాక్ అన్నమాట. ఇది ఎప్పుడు ఈ ట్రాక్ వేసి ఇప్పటికీ 58 సంవత్సరాలు అవుతుంది అన్నమాట. ఈ ట్రాక్ వేసి
మనమైతే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము. మన ముందున ట్రైన్ కూడా వస్తుంది, గూడ్స్ రైలు వస్తుంది. అందుకే పరిగెట్టి వెళ్తున్నాము. అది చూడండి, ముందు నుంచి వస్తుంది, బ్రిడ్జ్ దగ్గర వస్తుంది. అందుకే పరిగెట్టి మేము చూడండి, ఇంకో ట్రైన్ అయితే వస్తుంది. అది ఇదే బ్రిడ్జ్ అన్నమాట. బ్రిడ్జ్ దగ్గర వెళ్ళడానికి అవ్వదు, ట్రైన్ వస్తుంది, అందుకే వెళ్ళట్లేదు. ట్రైన్ అయితే దగ్గరికి వస్తుంది. ఇదిగో నేనైతే పక్కన నిలబడి ఉన్నాను. ఇక దగ్గర అయితే వస్తుంది. ఇదిగో నేను డ్రైవర్కి టాటా పెడుతున్నాను. డ్రైవర్ మాకు కూడా టాటా చెప్తున్నారు, అది బాయ్ చెప్తున్నారు. ట్రైన్ వెళ్తుంది, అందుకే పక్కన మేము నిలబడి ఆగిపోయిందన్నమాట. అటు వెళ్ళడానికి అవ్వదు కావా. మేమైతే గూడ్స్ ట్రైన్ వెళ్ళేంతవరకు అయితే మేమైతే కూర్చొని ఉన్నాం. చూడండి, మనమైతే మంచి లొకేషన్లో తీయాలి. మనమైతే మంచి రీల్స్ చేయాలి. ఇగో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది, లాస్ట్ ఎండింగ్లో వస్తుంది ట్రైన్ అయితే. చూస్తున్నారు కదా, ఇదిగో ఆయనకి టాటా చెప్తుంది కానీ ఆయన మొబైల్ నొక్కుతున్నాడు, ఏం చూడట్లేదు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ముందుకు వెళ్తున్నాం. ఇదిగో బ్రిడ్జ్ దగ్గర వెళ్తున్నాం. ఇదిగో చూస్తున్నారు కదా ఎంత బాగుంది చూడండి. అదైతే కొత్త బ్రిడ్జి, బాగుంది కదా సంజయ్? బాగుంది, చాలా బాగుంది. నీట్గా. ప్రసాద్ ఎలాగుంది లొకేషన్? చాలా బాగుంది కదా. చూడండి కిందనే ఎంత ఇది ఉంది, బాగా లోతుగా ఉంది కిందన కదా. బ్రిడ్జ్ చాలా బాగుంది, ఆ లొకేషన్ చాలా బాగుందిరా, చాలా బాగుంది కదా. ఆ కిందన అమ్మో బాగా లోతుగా ఉంది కిందన. ఇది చూడండి, ఇప్పటికే 58 సంవత్సరాలు అయింది ఇది కట్టి, అయినా చెక్కు చెదరకుండా ఉంది. చాలా బాగుంది కదా. గ్రేట్, చాలా గ్రేట్. చూడండి, ఈ కొత్త బ్రిడ్జ్ కూడా కట్టారు, డబుల్ ట్రాక్ ఉంది. అవును, చూస్తున్నారు కదా కిందకి వాటర్ అయితే ఎలా ఫ్లోయింగ్ అవుతుంది చూడండి. చాలా బాగుంది పైనుంచి చూస్తుంటే. చూడండి, కిందకైతే చాలా లోయగా కనిపిస్తుంది అనమాట. చూడడానికి చాలా భయంకరమైన లోతు ఉందన్నమాట. ఈ బ్రిడ్జ్ అయితే చాలా ప్రమాదకరమైనది. చూడండి, చాలా 1969 సంవత్సరంలో కట్టారు, కానీ ఇప్పుడు కూడా చాలా బలంగా, చాలా గట్టిగా ఉందన్నమాట. మనమైతే ఈ విధంగా అయితే నడిచి వెళ్తున్నాం. చూడండి, అయితే దిగుతున్నాము. చూడండి, నేనైతే దిగలేకపోతున్నాను. దిగుతున్నాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదనమాట కింద ఉంది, బ్రిడ్జ్ అయితే పైన ఉంది. ఇదనమాట ఎందుకు కట్టారంటే ఇది సేఫ్టీ కోసం అనమాట కట్టారనమాట. ఇది అంటే ఇది చాలా ప్రమాదకరమైన బ్రిడ్జ్ అనమాట. ఇది మీకు చూపిస్తున్నాం కాబట్టి. అది కనిపిస్తుంది కదా, అది కొత్త బ్రిడ్జ్ అనమాట. అది కొత్తగా కట్టారు, కానీ అక్కడైతే ఇలాగ సేఫ్టీలు ఏం లేవన్నమాట, అలాగే కట్టున్నారు అనమాట. అలాగే ఈ బ్రిడ్జ్ అయితే కింద అయితే సేఫ్టీ ఉంది, అందుకే మేము కింద వచ్చి ఇలా నడుస్తున్నాం అనమాట. చూడండి, మా కింద అయితే చాలా లోతుగా లోయ అయితే ఉండదు బాగా అనమాట, గడ్డ వెళ్తుంది అలాగా. అందుకే ఈ బ్రిడ్జ్ అయితే చాలా ప్రమాదకరం. ఈ బ్రిడ్జిని బొండం బ్రిడ్జ్ అంటారు అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే బ్రిడ్జి కింద నుంచి అయితే పైకి ఎక్కుతున్నాము. చాలా అలప అయితే మాకు వచ్చింది. బాగా అలప వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇదైతే పాత బ్రిడ్జ్ అనమాట. అది పాత బ్రిడ్జ్ అయితే మీకు ఎలా ఉందో మీకు వీడియో ద్వారా చూపించున్నాము. ఇప్పుడైతే మనం కొత్త బ్రిడ్జికి వెళ్దాము. కొత్త బ్రిడ్జి ఏ విధంగా ఉందో, ఎలా కట్టున్నారో చూపిస్తాం రండి. ఓకే, మేమైతే పాత బ్రిడ్జ్ నుంచి కొత్త బ్రిడ్జ్కి వస్తాము. ఇదిగో కొత్త బ్రిడ్జ్ ఇదే, మనం ముందుకు వెళ్దాం, చూద్దాం ఇలా కట్టారు. ఇది కొత్తగా అయితే కడుతుంది అన్నమాట బ్రిడ్జి, చాలా బాగా కట్టారు. ఇగో మనకు సేఫ్టీ అంటే బండి వచ్చినప్పుడు మనం సేఫ్గా తిరగాలని, సేఫ్గా నడవాలని చిన్న ఇది అయితే పెట్టారు. ఇదిగో బండి వెళ్తున్నప్పుడు మనం సేఫ్గా నిలబడవచ్చు, లేదంటే మనం నడవచ్చు అన్నమాట. ఇలాగా దాని గురించి ఇది కట్టారు సేఫ్గా నడవడానికి.
బండి వెళ్ళినప్పుడు మనకి ఏమి ఇబ్బంది వెళ్ళడానికి మా మొహం అంత పిల్లగా అవుతుంది. చూడండి, ఇదైతే మనం బండి వచ్చినప్పుడు మనకు సడన్గా బండి ఏమైనా వస్తే మనం సేఫ్గా ఉండాలని ఇది కట్టారు అన్నమాట. ఇలా మనం ఇలా నడవడానికి ఇది కట్టారు. అలా బండి వెళ్తుందా మనం ఇక్కడ హాయిగా భయపడితే ఇలా నిలబడి ఇలా ఉండొచ్చు. అదే ధైర్యంగా ఉన్న వాళ్ళంటే నేను నడుచుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట. అవతల వెళ్ళడానికి ఇది సేఫ్టీగా మాకు నడవడానికి కట్టారు. ఓకే, మేమైతే రైల్వే ట్రాక్ వచ్చినప్పుడు ఈ గ్రీజ్ డొక్క అయితే కనిపించింది. ఈ డొక్కలు అనమాట గ్రీజ్ ఉండింది. ఈ గ్రీజ్ దేనికి ఉపయోగిస్తారంటే ఇది చూస్తున్నారు కదా, రైల్వే పట్టాలు పక్కన ఈ నట్టులు ఉన్నాయన్నమాట. ఈ నట్టులు అనమాట బిగిస్తారు. ఈ నట్టులు బిగించినప్పుడు ఇది జారకుండా ఉండడానికి ఈ గ్రీజ్ అయితే పూస్తారనమాట. ఎందుకంటే ఈ రైలు ఒకవేళ ట్రైన్ ఏదైనా వచ్చిందనుకో ఈ రైలు పట్టాలు ఇలా జరిగిపోకుండా ఉండడానికి ఈ గ్రీజ్ అయితే పూస్తారనమాట. ఫ్రెండ్స్, మేమైతే ఈ కొత్త బ్రిడ్జికి వచ్చాము. కొత్త బ్రిడ్జికి అయితే ఈ సేఫ్టీ స్టేర్స్ వచ్చి కట్టి ఉన్నారు. అందుకే వీటి సాయంతో అయితే మేమైతే కిందకైతే దిగుతున్నాము. ఈ ప్లేస్ అయితే ఈ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా అయితే బాగుంది. మీకు చూపిస్తాము. చాలా బాగుంది. వ్యూ అయితే బాగుంది. ఈ పాత బ్రిడ్జికి ఈ బ్రిడ్జికి అయితే ఒక 20 మీటర్లు మాత్రమే డిస్టెన్స్ అయితే ఉంది. చూడండి. చూస్తాము చాలా డేంజర్గా ఉంది ఫ్రెండ్స్. మన లోకల్లో అంటే ఈ బ్రిడ్జ్ చాలా ఎక్కువ పొడవు లోతు ఎక్కువ ఉంది అన్నమాట. చాలా లోతుగా ఉంది ఇది. ఈ బ్రిడ్జిలో చిరంజీవి సినిమాలు తీశారు, గంగోత్రి సినిమా తీస్తారు. ఇక్కడైతే అప్పుడు ఈ బ్రిడ్జి లేదు. ఆ బ్రిడ్జిలో అయితే సినిమాలు తీస్తారు. చిరంజీవి తీశారు. తర్వాత గంగోత్రి సినిమా కూడా తీస్తారు. అక్కడ అయితే పైకి వస్తాం. ఇప్పుడు ఈ బ్రిడ్జి రెండు బ్రిడ్జి మొత్తం కలిపి చాలా బాగుంది. అక్కడ తీసుకొచ్చి చూస్తున్నారు కదా, అన్ని వాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తున్నారు. చూడండి, ఈ తుప్పు పట్టకుండా అది పెయింటింగ్ అయితే కొడుతున్నారు. చూడండి, ఇక్కడ అయితే అన్ని గారు అయితే
సాహసం చేసినట్టు చేస్తున్నారు అన్నయ్య గారు అయితే చూడండి. వరకైతే మేమైతే అక్కడైతే ఎక్కలేము. చూడండి అన్నయ్య గారు అయితే ఎక్కేస్తున్నారు ఈజీగా. చూడండి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఇంకా లాంగ్ వెళ్తున్నారు అనమాట. చూడండి ఇక్కడైతే ఇంకో అన్నయ్య గారు అయితే ఉన్నారు. చూడండి ఇక్కడైతే కొడుతున్నారు కిందకి కిందకండి. చూడండి అలా నడిచి వెళ్తున్నారు. చూడండి అన్నయ్య గారు అయితే ఇంకో దారి వెళ్దాం పదండి. నేనైతే కిందకైతే ఉన్నాను, ట్రాక్ కిందకైతే ఉన్నాను. చూడండి ఏ విధంగా ఉందో ట్రాక్ అయితే మొత్తానికి అయితే పెయింటింగ్ అయితే కొట్టేస్తారు అన్నీ వాళ్ళు. చూడండి అంతేనే ఇది కొట్టారు, ఇది మొత్తం అన్నీ వాళ్ళు అయితే కొట్టారు. చూడండి మొత్తం కొట్టేశారు అనమాట. అన్నీ అయితే ఇక్కడ కొట్టేశాడు. పైకి వెళ్తున్నారు అనమాట అన్నయ్య గారు అయితే. చూడండి పైకి వెళ్ళేసి ఇంకో చోటకి అయితే వెళ్తారు. అదిగో ఆ ప్లేస్లకి అయితే వెళ్తారు ఇప్పుడు అన్నయ్య గారు అయితే. వేసి అయితే వెళ్తున్నారు అన్నయ్య గారు. చూడండి మన వాళ్ళు కూడా అలాగే వెళ్తున్నారు. ఫ్రెండ్స్ మన వాళ్ళకైతే రోజు కూలి 850 రూపాయలు ఇస్తారట. అలాగే వాళ్ళకి ఫుడ్ బెడ్ మొత్తం కలిపి రోజుకి 1000 రూపాయలు కూలి వస్తుంది. ఫుడ్ ఉదయము మధ్యాహ్నము సాయంత్రం కూడా వాళ్ళ భోజనం వాళ్ళే ఇస్తున్నారు. ఇది ఇచ్చి మరి 800 కూలి ఇస్తున్నారట ఫ్రెండ్స్. కూలి అయితే మాకు కిట్టుతుంది అని అంటున్నారు. మరి అది వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇట్లా కదా సరిపోతుంది అని అంటున్నారు. ఆ ఊరైతే 100 కిలో ఒరిస్సా నుంచి వచ్చారట. ఇక్కడైతే పని చేస్తున్నారు. మా కూలి అయితే సరిపోతుంది. మాకు 3 పూటలు భోజనం అయితే ఇస్తున్నారు. బాగానే ఉంది, బాగానే ఇస్తున్నారు అనేసి అంటున్నారు ఫ్రెండ్స్. సరిపోతుంది ఫ్రెండ్స్. మేమైతే వస్తాము. ఇదిగో బ్రిడ్జ్ అయితే చూస్తాను. ఇదిగో ఇదే బ్రిడ్జి. అయితే ఈ బ్రిడ్జి ఈ రైల్వే ట్రాక్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అయితే అంటే 1968లో ఏప్రిల్ 30న స్టార్ట్ చేశారు. ఈ వైజాగ్ నుంచి తిరువనంతపురంకి స్టార్ట్ చేశారు. ఇది కట్టి ఇప్పటికీ 58 సంవత్సరాలు అవుతుంది. అయినా చెదరా లేదు. బళ్ళు నడుస్తూనే ఉన్నాయి. చూడండి బండి వెళ్తుంది. అయితే ఈ బ్రిడ్జికి పేరు ఎలాగొచ్చింది అంటే ఈ బ్రిడ్జి పేరు కొండం బ్రిడ్జి అని అంటారు. కొండం బ్రిడ్జి పేరు ఎలాగొచ్చింది అంటే ఈ పక్కన ఒక ఊరు ఉంది, ఊరైతే ఉంది. ఆ ఊరికి కొండం అనే ఊరు. ఆ ఊరి పేరుని బట్టి ఈ బ్రిడ్జికి అయితే కొండం బ్రిడ్జి అని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగో ఇదైతే కొత్త బ్రిడ్జి. ఇది ఎప్పుడు ఈ బ్రిడ్జ్ పనులు ఎప్పుడు మొదలు పెట్టారంటే 2022 సంవత్సరంలో అయితే మొదలు పెట్టారు. 2022 సంవత్సరాలు మొదలు పెట్టి 2025 సంవత్సరంలో అయితే ఈ బ్రిడ్జ్ పనులు అయితే ముగించారు. మొత్తానికి అయితే బ్రిడ్జి అయితే కట్టేశారనమాట. ఈ బ్రిడ్జ్ అయితే ఇంకా ఓపెనింగ్ అయితే ఇంకా చేయలేదు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయండి. బాయ్.